కూడా చూసుకొని అవగాహన చేయడానికి మనం చూస్తున్నాం. కొరింథీ పత్రిక 11:20 చూడండి. 11:11 చూస్తున్నాం. చదవగలరా? మొదటి కొరింథీ 11:20 కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకోవలెను. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకోవలెను. ఇక్కడ మనం ఏసుకోవాలంటే ఎవరి వారే అని ఎన్నో మార్లు ప్రతి ఆధారం ఈ మాట విన్నాము. ఎవరి వారు మనము పరిశీలించుకోవాలి. అది ప్రాముఖ్యం. సంగతి నా సంగతి నేను, నీ సంగతి నేను కాదట. అయితే ఎవరి వారు మనం పరిశీలన చేసుకోవాలంట. అవి చేసుకొని మన ప్రభుత్వంలో చేసేవారు ఉండాలి. అలా కాకుండా నాకు నుంచి నేను, నీకు నుంచి నేను ఎప్పుడో వస్తుంటే అది అక్కడ ఉంటుంది. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయం మనం చూస్తున్నాము. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము మొదటి నుంచి 6 నిమిషాలు మార్చి చదువుకుందాం. జాగ్రత్తగా వినండి. మొదటి చదువుతా, రెండోది చదువు. నా జనులలో అతమైన వారిని గురించి నేను దివారాత్రము కన్నీరు ఇచ్చినట్లు నా తల జలమయము గాను నా కన్నీళ్లు ముట్టగాను ఉండును గాక. వ్యభిచారులను ద్రోహుల సమూహంలో ఉన్నారు. ఆహాహా, అరణ్యంలో బాటసారులు దొరికిన ఇంత మేలు. నేను నా జనులను విడిచి వారి యొద్ద నుండి తొలగిపోదును. విళ్ళను తొక్కి ఉంచినట్లు అబద్ధమాటకై వారు తమ నాలుకను వంచుదురు. దేశంలో తమకున్న బలమును నమ్మకముగా ఉపయోగపరచులు. నన్ను ఎరుక కీడు వెంటనే కీడు చేయించు సమర్పించున్నారు. ఇదే యెహోవా వాక్కు. మీలో ప్రతివాడును తన పొరుగు అనే విషయమై జాగ్రత్తగా ఉండవలెను. ఏ సహోదరునైనా నమ్మకుడి. నిజముగా ప్రతి సహోదరును తంత్రగొట్టయు తన సహోదరుని కొంపముంచును. ప్రతి పొరుగువాడును కొండను చెప్పుటకై తిరుగులాడుచున్నాడు. సత్యమును పలకక ప్రతివాడు తన పొరుగువాని వంచుచు అబద్ధములాడుట తమ నాలుకలకు అభ్యాసం చేయుచున్నారు. ఎదుటివాని తప్పులు పట్టాలని ప్రయాసపడుదురు. నీ నివాస స్థలములు కాకట్యము మధ్యనే ఉన్నది. వారు కపటులై నన్ను తెలుసుకున్నారు. ఇదే యెహోవా వాక్కు. చూడండి పిల్లరా, ఇక్కడ ఉన్న మాటలు అవి ఎందుకు గంభీరంగా ఉంటున్నాయి. 5వ చదవండి. సత్యము పలకక ప్రతివాడును తన పొరుగువానిని వంచును. అబద్ధములాడుట తమ నాలుకలకు అభ్యాసం చేసి ఉన్నారు. చూడు, సత్యమును పలక ప్రతి వాడట తన పొరుగువాని వంచు అబద్ధములాడుట తమ నాలుకను అభ్యాసం చేస్తున్నారంట. అభ్యాసం అంటే తరబేతి చేస్తున్నారు. మీరు అదే వాళ్ళకు దాని విధానం అభ్యాసం అంటే మనకు తెలిసే అభ్యాసం లోకంగా చూస్తూ ఉంటాం. దేవుడు లేవగానే ఇదే లోకులు అయితే వాళ్ళకి ఎందుకంటే దేవుడు అనే భయం లేదు కాబట్టి వాళ్ళకు అబద్ధాన్ని వాళ్ళు నాకు ద్వారా పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటారు. ఎందుకంటే దేవుడి భయం తెలియదు. దేవుడు తెలుసు కాదు వారికి. ఈ అబద్ధం గురించి, సత్యం గురించి వారు గ్రహించరు.
ఉదయకాల సమయంలో ప్రభు పిల్లలు చుట్టూ ఉన్నాం అనేక రకాలుగా. ఎంతసేపు ఉన్నా మనం ఏం చేయాలి? సత్యాన్ని పాటించాలి. సత్యాన్ని మనం దాన్ని ఫాలోగా దాన్ని ఎప్పటి వెళ్ళాలి. అది ప్రభుత్వ దేవుడికి ఇష్టమైనది ఉంటుంది. దాన్ని వదిలేసి మనం కూడా ఏం చేస్తున్నట్టు దేవాలలో అసత్యం అయిపోయి సాధారణ అయిపోయి మనం కూడా అబద్ధాలు ఆడుతూ మన నాలుగను మనం చెడగొట్టిన వాళ్ళు ఉంటాం. మన హృదయాన్ని కూడా మనము చెడగొట్టిన వాళ్ళు ఉంటున్నాం. చూడండి, ఇక్కడ మనకి మనం చూస్తే గంభీరంగా ఉంటాయి. తమ నాలుగనంట అభ్యాసం చేస్తారంట. చెప్పరాదు లేదా చూస్తున్నాం ఎంతో బాధపడుతుంది కదా. మనం కూడా కొన్నిసార్లు మనం అబద్ధాలు ఉంటా ఉంటాం. అది కూడా దేవుని దృష్టికి చాలా బాధపడుతుంది కదా. ఎక్కడో ఉంటాం బ్రదర్ ఎక్కడ ఉంటాం, ఇక్కడ ఉంటే అక్కడ ఉంటాం, అక్కడ ఉంటే ఇక్కడ ఉంటాం. చాలాసార్లు మనం ఇంట్లో ఉంటాం, పక్కన గమనిస్తాం, ఇక్కడ ఉంటాం. అది కూడా దేవుని దృష్టికి అది కూడా తెలిసే మనం మనమంటే పక్కన మనం ఎక్కువ చెప్పుకుంటాం. అన్న నా పిల్లలు ఉన్నాం బ్రదర్, ఇక్కడ ఉన్నాం బ్రదర్. అది మన దాని సత్యం మరలేకపోతా ఉంటాం. మనమే మన గురించి చెప్పుకుంటున్నాం. కాబట్టి అది దేవునికి ఎంతో బాధకరమైన. అలాంటి కాకుండా ఏంటున్నారంటే మనం ఎదురుగా తప్పులు పట్టాలన్న ప్రయాసం. ఇంకోటి ఏం చేస్తాం? మనము మన తప్పులు మనం గుర్తుపట్టుకోము. ఇక్కడ వదులుతో ఇక్కడ చూస్తాను ఏంటి ఇది ఒకటే వదులుకుంటూ పోతాం మనం. కాబట్టి మనం ఎదురుగా తప్పు చేసే మనం చూస్తూ ఉంటాం. ఎదురుగా తప్పులు పట్టాలని ప్రయాసపడతామంట. ప్రయాసం అంటే ఎంత చెప్పలేదు. ప్రయాసం అంటే ఒక శరీర సంబంధమైన కష్టపడితే కష్టం చేసి ఎట్లా ఉంటుంది, ప్రయాసం ఉంటుంది. అట్లా దానికన్నా సులువుగా ఇది దానికన్నా ఇబ్బందికరంగా అంట. ప్రయాసం అంటే దానికోసం తప్పులు పడాలి మనిషి. వారి తప్పులు పట్టాలి, మన ఇబ్బంది పెట్టాలి, ఇట్లు పెట్టాలని మన ఎదురువారి మనం ఎంత ఎన్నో రకాల మనం ఆలోచన చేస్తూ ఉంటాం. కాబట్టి దేవుడికి అలాంటిది ఇబ్బందికరంగా ఉండే విధానం ఉంటుంది. అదేవిధంగా చూస్తే మనం నీ నివాస స్థలం కాబట్టి ఏమో మధ్యలో ఉన్నది. వారు కపటులై నన్ను తెలుసుకున్నారు. కపటులు అంటే కపడమే. దేవుడి యొక్క నివాసం ఎన్నో నివాసాలు బట్టి ఆత్మ మందిరం. ఆ నివాసాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం. దేవుడి యొక్క వారట అదేనంట. కాబట్టి మనం ఉదయకాల సమయంలో ఈ నూతన సంవత్సరం నుంచి జ్ఞాపకం చేసుకోవాలి. ఇలాంటివన్నీ మనం తీసివేసుకొని మన జీవితంలో మనం పవిత్రంగా మనం మాట్లాడే విధానం చేసుకోవాలి. నూతన విధానం, నూతన స్వభావం, నవీన స్వభావం ధరించుకొని మనము జీవించేవారు ఉండాలి. అలాంటిదే ప్రభుకు దేవుడికి ఇష్టమైనది ఉంటుంది. మనం ఎక్కడో ఎన్నో రకాలు మన హృదయాన్ని మనం మోసపరుచుకొని ఇతరుల వైపు మనం వేరే చూపేవారిగా ఉంటాం. అది మన ప్రభుకు ఇష్టమైనది కాదుగా ఉండదు. వాకి శ్రమిస్తామని చూడండి. పైన విషయంలో చాలా 3వ చదవండి. విండ్లను త్రొక్కి ఉంచినట్లు అబద్ధమాడుటకై వారు తమ నాలుకను వంచుదురు. దేశంలో తమకున్న బలమును నమ్మకంగా ఉపయోగపరచరు. నన్ను ఎరగక కీడు వెంట కీడు చేయుచు ప్రవర్తించుచున్నారు. ఇదే యెహోవా. దేవుని యొక్క మాట పిల్లలను త్రొక్కి వంచినట్టు అబద్ధవాడిపై వారు తమ నాలుకను వంచుదురంట. తమ నాలుకను అబద్ధానికి వంచుతా ఉన్నారు. కీడు వెంట కీడు చేయడం ప్రవర్తిస్తున్నారట. కీడు వెంట కీడు ఇక వరుసగా తప్ప దానికే ఒకటి ఒకదానికి అంటే కొంచెం ఆగిపోయేది కాదు. అపోయేప్పుడు తప్పే. కానీ ఇది అంతా అపవాది ఆధీనంలో జరిగేట పని. మనం ప్రభుత్వంతో కలవబట్టి దేవుడిలో చెప్పుకుంటూ మనం ఏం చేయాలంటే సత్యాన్ని పలకాలి, సత్యాన్ని ప్రేమించాలి. ఆదిత్యున్నప్పుడు దేవుడు మన హృదయంలో నివసిస్తాడు. సొలొమోను జీవితం మనం ఏం చూస్తాం? తన హృదయం పాల్గొంటున్నాడు. అది కూడా బలవంతం బతుకుతుంది. మందిరం అంటే చెడగొట్టున్నాడు. అంతే బాధ్యతగా తన జీవితాన్ని చెడగొట్టున్నాడు.
ఇంకోటి దేవతలకు తృప్తికిందంట. మందిరం ఎదురుగానే ఒక దేవతని కట్టించి అక్కడ దాన్ని పూజించే వాళ్ళు ఉంటారు. కాబట్టి ఇంత బాధకర సంగతి నిజంగా నేను మన వికాసం ఏమైనా రోజుల్లో చెప్పుకుంటాము కొన్ని విషయంలో. మన నాలుగు ఎట్లా ఉంది, మన ప్రవర్తన ఎట్లా ఉంది, మన విషయం ఎట్లా ఉంది, మన జీవిత చరిత్ర ఎట్లా ఉంది, మనం రక్షించుకోవాలి. అలా చేసి ఆ రోజు తిన్న పాల్గొని మన కొడుకు ఉంచుతాం. అంతేకాదు అట్లా మనము జీవితం, మన క్రైస్తవ జీవితం అనేది ఏదో గంభీరంగా ఉన్నది. మనలో బట్టే పక్కలు ప్రవర్తిస్తారు. అంతేకాదు మనలో బట్టే పక్కన వాళ్ళు నోరు కాదు. మన వేదిక ప్రవర్తిస్తే వాళ్ళు మనకి రెండోగా వాళ్ళు మాట్లాడతారు. కాబట్టి మన ఉదయకాలం మనం ఏం చేయాలంటే బలం అనేది మన మధ్యలో ఉంది. కాబట్టి మనం మన జీవితాలు మనకి ఎట్లా ఉన్నాయి, మనం ఏ విధంగా ప్రవర్తిస్తున్నాం, మన జీవితం ఎలా ఉంది, దాన్ని బట్టి మనం నడుచుకోవాలి. అది మనం బలం చేయవేయాలి. ఇకపోతే ఇంకేముంది ఇక్కడ 4వ చదవండి. మీలో ప్రతివాడును తన పొరుగువాని విషయమే జాగ్రత్తగా ఉండవలెను. ఇంకోటి ఇంకేం చెప్తుంది? పొరుగువాని విషయం ఎట్లా మనము అజాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, భద్రంగా ఉండాలి. పక్కింటిలోతోని ఎదురింటిలోతోని రకరకాల మనం ఉంటున్నాం. కాబట్టి మనం జాగ్రత్తగా ఉండాలి. అలా ఉన్నప్పుడే మనము దేవుడి పిల్లలు చెప్పుకుంటాం, సాక్ష్యం ఉంటుంది. నేను ఒక మాట చెప్తున్నాను. నేను ఒక సిస్టర్ అంటున్నా, నా పిల్లలు కలిసి ఆయన ఎన్నో బాధ కానీ ఇతరుల గురించి ఏదో చూపిస్తారు అంటారు. అది వాస్తవమే. నేను చెప్పాను నా మనిషి పేరు అయితే బాధపడే సంగతి. తన సాక్ష్యం లేదు, పక్కన చెప్తారు. మీ ఇంట్లో మీరే బాగలేరు, మా గురించి మీరే చెప్పారు అని అలాంటి ముందుది ఆ కుటుంబంలో చేస్తూ ఉంటారు నిబంధన ఉన్నారు. కాబట్టి ఇవన్నీ మనకొస్తున్నాయి. 4 ఏముంది? 4లో మీలో ప్రతివాడు తన పొరుగువాని విషయం అయ్యి జాగ్రత్తగా ఉండవాలి. ఇంకేముంది? ఏ సహోదరునైనా నమ్మకుడి, నిజంగా ప్రతి సహోదరును తంత్రగొట్టు. చూడండి, ఇది ఏ సహోదరు తంత్రగొట్టు అంటే ఇంకేమన్నా మన భాషలో తంత్రగొట్టు అంటే వాళ్ళ రహస్యం ఉందినా. తంత్రగొట్టు అంటే తంత్రంగా ఉంటుంది. మీరు తంత్రగొట్టు గొట్టయి తన సహోదరుని పంపముంచున్నాడు. తన సహోదరుని మీద పంపముంచున్నాడు. అది పొరుగువాడు కొండెములు చెప్పులకు ఇలాడుతున్నాడు. కొండెములు ఇవన్నీ పరిస్థితులు మనకు గుర్తించే. కానీ ఇవన్నీ కలిగి ఉన్నాడు. మనం పాటిస్తేనే మన బలలో చేయవేస్తే మన జీవితం ఉంటుంది. మనం నిబ్బరం ఉంటాం. నిబ్బరం అంటే తేటగా హృదయం నిబ్బరం లేకపోతే చాలా బాధకర సంగతి ప్రభుత్వం. ఇవన్నీ మనం పరిశీలి అభ్యాసం చేయాలి. అన్నింటినీ మనం కొనసాగించాలి. అప్పుడు మనం ప్రభుత్వంలో చెప్పుకుంటాం. మనం సాక్ష్యం నిలబడుతుంది. పక్కలు రాగలుగుతారు, మందిరానికి నూతనంగా రాగలుగుతారు. ఇవన్నీ ఎందుకంటే దేవుని మాట మీద సెలవు అసలు ఇచ్చేది దేవుని మాట చెప్తున్నాయి. ఇవన్నీ మనము పాటించేవారు ఉండాలి. తంత్రగొట్టైన తన సహోదరుని కుంభముచ్చినట్ట ప్రతి పొరుగువాడు కొండెం చెప్పుల గంట తిరుగుతూ ఉన్నాడు. ఈ పదానికి చాలా పదానికి ఆ పదానికి ఇక్కడ కొంచెం కుటుంబం విశ్వాసంగా మన విశ్వాస కుటుంబం లేదన్నా కొంచెం దొరికిందనుకో ఇక అది ఈ మధ్యలో జియో ఫోన్ మా వద్ద జియో ఫోన్ చిన్న మైక్తో అట్లా ఆ విధంగా మనము చెప్పదవుతూ ఉంటాం. మా దగ్గర దిగుతుందని మన ఇట్లా పదనైతే అదైంది లేదు. కాబట్టి అలాంటి కప్పేసుకొని మనం ప్రాణం చేసే వాళ్ళు ఉండాలి, దేవుని అనుభవం ఉండాలి, భయభక్తి ఉండాలి. అలాంటి మంచి ప్రవర్తన కలిగినప్పుడే మన సాక్ష్యం ఉంటుంది, వాళ్ళు మనం చేయగలుగుతాం. కాబట్టి ఇవన్నీ మనం పాటించాలి. అదేవిధంగా చూడండి, ఎఫెస్ పత్రిక 4 తీయండి. మీరు మాట్లాడుకుంటూ ముగించుకుందాం. ఎఫెస్ పత్రిక 4వ అధ్యాయం. చదవండి ఎవరన్నా. 4వ అధ్యాయం 25 చదవండి ఎవరన్నా. మనము ఒకరికొకరు అవయవమై ఉన్నాము.
గనుక మీరు అబద్ధమాడటం మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. మనము ఒకరికొకరము అవయవములమై ఉన్నాము గనుక మీరు అబద్ధమాడటం మాని ప్రతివాడును తన పొరుగువానితో సత్యమే మాట్లాడవలెను. మనము ఒకరికొకరము అవయవమై ఉన్నాము. ఏమై ఉన్నాము? సంఘం. దాంతో ఏంటి? సంఘం. నీ వ్యక్తిగత నీ శరీరం ఉండొచ్చు, నీ కాలు ఉండొచ్చు, చేతులు ఉండొచ్చు. అది అట్లా కాకుండా ఇక్కడ మనం ఏమర్థం చేసుకోవాలంటే ఒకరితో ఒకరము అవయవమై ఉన్నాము. ఇదంతా ఒకటే అవుతుంది. పరిశుద్ధ గ్రంథం ఉంది కదా, ఇలానే రకరకాలు ఇదంతా ఒక్కడికే అవుతుంది. అంటే మనము నీది కూడా ఒక అవయవం అయితే మాట. అవయవం అంటే శరీరంలో ఎన్ని అవయవాలు లేవు, గుండె, లీవరు, అన్ని రకరకాలు మనం చేసుకో, పేగులు, అదొక. కాబట్టి ఇదంతా ఒక అవయవమే. అందరి విషయంలో ఒక క్రీస్తులో ఒక అవయవం అవుతుంది, సంఘం అయితే. కాబట్టి ఒకరికి ఒకరము అవయవమై ఉన్నాము కనుక మీరు అబద్ధమాడుట మాని ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడాలి. పిల్లలు అది మాట్లాడాలి, సత్యం మాట్లాడాలి. పొరుగువానితో సత్యాన్ని తురోసుకొచ్చి మనము గురువులో పోతే అది దేవుడికి ఇష్టం, అది అయిష్టంగా ఉంటుంది. కాబట్టి దాన్ని తీసివేయాలి. నెక్స్ట్ 26 కాబట్టి కోపపడు గాని పాపం చేయకుడి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపం నిలిచి ఉండకూడదు. ఇంకోటి కోపపడు కానీ పాపం అంట చేయకూడదు. కోపం అనేది సహజంగా మన మనుషులకు అది అందరికి తెలిసిన అది వస్తూ ఉంటుంది. మన పిల్లల మీద, వారి భార్య భర్తల మీద అవన్నీ మనం వెళ్తూ ఉంటాయి. ఎందుకంటే శరీరంలో రక్తం ఉంది కాబట్టి సహజంగా వస్తుంది. కాబట్టి దాన్ని మనము కోపపడు కానీ మనం ఏం చేద్దాట పాపము చెప్పాలి. వెళ్ళి పాపం చేయదు, కోపపడు కానీ పాపం చేయొద్దంట. పాపము చేయకూడదు. సూర్యుడు అస్తమించే వరకే మీ కోపము నిలిచి ఉండకూడదు. ఉదయం లేవగానే మనం తిట్టుకుంటా రకరకాల కొన్ని కోపం వస్తుంది. అది ఎప్పటిదాకా ఉండాలంటే కోపము సూర్యుడు అస్తమించాలి చెప్పలేము. పొద్దుంటే మనము ఇంట్లో కోపపడతాం, పిల్లల మన పొద్దు అది దాన్ని పిగిపోయే వరకు, అంటే పొద్దుకే వరకు మన భాషలో అంతవరకే ఉండాలంట. అది దేవుని దృష్టిలో అంత మించి ఉండకూడదంట. అది దేవుడికి పాపం అయితే. ఒకవేళ కోపం వస్తుంది కానీ అట్లా దాన్ని అంతవరకు దాన్ని వదిలికొని మనం కుటుంబంలో మనం ఏం చేయాలంటే అప్పుడు కానీ వీలే కానీ దాన్ని మనం అవలంబించాలి. అంటే మనం మాట్లాడుకోవాలి, మనం ఒకరికొకరు సమాధాన పడాలి. అది అది దేవుడికి ఇష్టమైనది, ప్రీతికరమైన ఉంటుంది. ఇక నువ్వు రోజు తరబడి అది ఉన్నందుకో అది దయ్యానికే మనం పొడిచేవాళ్ళు ఉంటాం, అంతే కదా. కాబట్టి మనము ఏం చేయాలంట? కోపపడు కానీ పాపం చేయకూడదు. సూర్యుడు అస్తమించే వరకే మీ కోపం నిలిచి ఉండకూడదు. సూర్యుడు అస్తమించే వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు. అంటే ఉండకూడదు కదా, తీసివేయాలి. కాబట్టి ఇవన్నీ మనకు ఎంతో ప్రాముఖ్యమైనవి. అపవాదికి చోటేయకుడి, దొంగిలి వాడిక మీదట దొంగిలిక అక్కర్ల వాడి పంచుకుంటూ మీకు చేతులు పనిచేయవాడు. వీళ్ళకు నిమిత్తం తన చేతులతో మంచి పని చేయొచ్చు కష్టపడాలంట. ఇవన్నీ మనం అవలంబించాలి. దాన్ని మనం ఈ వాక్యాసరంగా మనం దాన్ని ఫాలో అయితే దాన్ని వెంబడిస్తే అది మన ప్రభు దృష్టికి ఎంతో ప్రీతికరమైనది ఉంటుంది, ఎంతో ఇష్టమైనది ఉంటుంది. కాబట్టి ఇవన్నీ మనం ఏం చూసుకున్నాం? కొండెములు, అబద్ధములు, ఇవన్నీ దేవుడికి చాలా విరుద్ధమైనగా వ్యతిరేకంగా ఉంటాయి. కాబట్టి ఇవన్నీ మనం పాటించాలి. అట్లా పాటించుకుంటూ అవే కొనసాగితేనే మనం ప్రభుత్వాలు చేయవేయగలుగుతాము, మన సాక్ష్యం ఉంటుంది, మన చుట్టుపక్కల వారి విషయమై మనం నిబ్బరంగా ఉండగలుగుతాం. ఇలాంటి లేనప్పుడు మనం ఏం చేస్తామంటే మనం అందులో మనం చెప్తాం మన గురించి, మన విషయమే అక్కడ చెప్పకుండా ఉండవచ్చు. కానీ తర్వాత ఇక్కడ సందర్భం చెప్పి మన గురించి చెప్తా ఉంటాం, మీరే సరిగా లేదు, మీ కుటుంబం సరిగా లేదు అని అన్ని మనకు సాక్ష్యం చేయాలి. అట్లా కాకుండా మనం ప్రభు దృష్టిలో మనం నీతి న్యాయంగా పవిత్రంగా పరిశుద్ధంగా బ్రతికే విధానం చేసుకోవాలి. అప్పుడు దేవుడు మనల్ని
వాళ్ళు చేయగలుగుతారు, సంఘం సాక్ష్యం ఉంటుంది, ఇద్దరు రక్షింపబడతారు, అనేక రాగలుగుతారు. కాబట్టి ఎవరు మనం జ్ఞాపకం చేసుకుని ప్రభుత్వాలు చేయాలంటే ఏముండాలంటే కానీ కోపడకూడదంట. ఇక ముందర ఏమైనా అక్కడ మనం ఇరవై గ్రంథంలో ఏమైనా మనం 5వ వచనంలో సత్యమును పలకక ప్రతి వాడు తన పొరుగువాన్ని వచించి అబద్ధం మాట్లాడక తమ నాలుకను అభ్యాసం చేస్తున్నట. మన నాకు ఏ అభ్యాసం చేయాలంటే మంచిదాని విషయం అభ్యాసం చేయాలి. ఎక్కడ పడితే అక్కడ మనము చెడుదాని విషయం అభ్యాసం చేయకూడదు. అలాంటి దాన్ని మనం తీసివేసుకొని మంచి ప్రవర్తన జీవించినప్పుడే మనం రౌక్యంలో పెట్టుకుంటాం. దేవుడికి వాక్యం తీసుకుంటాం.